తులారాశి వారికి ఆదాయం 5 అయితే వ్యయం 14 అయింది. రాజపూజ్యత 6 అయితే అవమానం 3గా ఉంది. తులారాశి వారికి అదృష్ట సంఖ్య 6 అయింది. తులారాశి వారికి గురుడు కేంద్ర స్థానంలోకి సంచారం చేయబోతున్నాడు ఈ సంవత్సరం అంతా. అలాగే షష్ఠస్థాన గతవు శని ధనధాన్యాభివృద్ధించ బంధు సంతోషవర్ధనం. తులారాశి వారికి 6వ స్థానంలో శని సంచారం చేయటం మూలంగా మంచి ఫలితాలు సంప్రాప్తించబోతున్నాయి. ధనధాన్యాలు వృద్ధవుతాయి. బంధువులు దగ్గరికి చేరతారు. బంధువులతోటి చాలా అన్యోన్యతగా ఉండటం జరుగుతుంది. అలాగే అన్ని రకాలుగా ప్రయోజనాలను వీళ్ళు సాధిస్తారు. బంధుమిత్ర బలం, ధనధాన్యాల వృద్ధి, అన్నింటా జయం, సాంఘికంగా గుర్తింపు వస్తుంది, ప్రజాగౌరవం ఉంటుంది. ఇక్కడ కూడా తులారాశి వారికి ఉద్యోగస్తులకు వేతనాల విషయంలో కొంత అసమతుల్యతలు ఉన్నప్పటికీ కూడా వేతన వృద్ధి అవుతుంది. వృత్తి విషయాల్లో కొన్ని రకాలుగా భావోద్వేగాలకి గురవ్వడం జరుగుతుంది. కోర్టులో పనిచేసేటువంటి అధికారులకి, న్యాయవాద వృత్తుల వారికి కూడా ఇది అభివృద్ధిని సూచించే సమయంగా పరిగణించబడుతోంది. అలాగే ఈ తులారాశిలో ఉండేటువంటి కిరాణా, కూరగాయలు సంబంధించినటువంటి వ్యాపారులకి అధిక మొత్తంలో లాభాలు సంప్రాప్తించబోతున్నాయి. విద్యార్థులకు కూడా అనుకూలమైనటువంటి సమయమే. విదేశాలకు వెళ్ళి విద్య విధంగా ఉద్యోగం రావాలి అనుకునేటువంటి వాళ్ళకి మార్గాలు తెరుచుకుంటాయి, సుగమం అవుతాయి. అలాగే ఈ తులారాశిలో ఉండేటువంటి ధాన్యం, రైస్ మిల్లులు, ఇనుము, ఉక్కు, గ్రానైట్ ఇటువంటి కలప వ్యాపారులకు కూడా ఈ సంవత్సరం చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఒక విధంగా దశమ స్థానంలో, దశమ రాశిలో సంచరించేటువంటి గురువు శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. ఒక ముఖ్యమైన పని కోసం మీ నుంచి సమాజం ఆశిస్తుంది. గౌరవం పెరుగుతుంది, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వివాహాది శుభకార్యాలు నిర్వర్తిస్తారు. చెప్పుకోదగినటువంటి పురోగతి కలుగుతుంది. ఈ తులారాశిలో ఉండేటువంటి రాజకీయ నాయకులకి గుర్తింపు, విజయం వస్తుంది. సామాజిక స్థాయి మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగం ఆశించిన వాళ్ళకి ఉద్యోగం వస్తుంది. ఇతర దేశాలు వెళ్ళి చదువుకొని ఉద్యోగం సంపాదించాలి అనుకునే వాళ్ళు ఆ దిశలో వాళ్ళు కృతకృత్యులు అవుతారు. ఈ విధంగా మనకి తులారాశి వారికి ఫలితాలు ఉన్నాయి. ఈ సంవత్సరం తులారాశి వారు ప్రార్థించవలసిన దైవం, పూజించవలసినటువంటి దైవం దుర్గామాత, సుబ్రహ్మణ్యేశ్వరుడు.